ట్యాబ్లన్నీ రిపేర్ చేసావా? చేశాను. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళావు, ఇప్పుడు సూట్ కేసుతో వస్తున్నావేంటి? అందులో ఏముంది? టూల్స్ ఉన్నాయి. నువ్వు టూల్స్తో రాలేదు కదా. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడే పెట్టి మర్చిపోయాను. వాటితో పని చేసుకుని బతికేవాడివి ఎలా మర్చిపోయావు? నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి ఆ సూట్ కేసు తెరిచి చూపించు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. వాచ్మెన్వి వాచ్మెన్ లా ఉండు, పోలీసులా ఓవర్ చేయకు. ఏయ్, ఆగరా, ఆగు. ఇంట్లోంచి ఏం పట్టుకెళ్తున్నావు చెప్పు, దొంగెదవా. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. చెప్తారా నీ సంగతి? సీతమ్మా, సీతమ్మా, ఏయ్, సీతమ్మా, వెళ్ళరా. సీతమ్మా, సీతమ్మా, ఏయ్, వదరు. రా, త్వరగా రామ్మా. వదలరా. సీతమ్మా, ఏయ్, సీతమ్మా. వదలరా. సాంబా అరుస్తున్నాడేంటి? ఏంటో చూద్దాం పద. సీతమ్మా, వదలు. సీతమ్మా. సాంబా అన్న అంత గట్టిగా అరుస్తున్నాడేంటి? ఏమైంది? ఏయ్, వదలరా. వదరు. సీతమ్మా, సీతమ్మా, వదలరా. వదరు. త్వరగా రా. ఏయ్, వాణ్ణి వదులు. అది కాదు మేడం, వీడు వాడేం దొంగ కాదు, వదులు సాంబా. వదులుతావా లేదా? వదులు. ఏమైంది సాంబన్న? ఎందుకు నన్ను పిలిచావు? ఓ గంట క్రితం ఓ ప్లంబర్ మన ఇంటికి వచ్చాడమ్మా. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చి ఇప్పుడు బ్రీఫ్ కేసుతో వెళ్తున్నాడు. నాకు అనుమానం వచ్చి వాడిని పట్టుకుని మిమ్మల్ని పిలుస్తుంటే మేడం వాళ్ళు అతన్ని వదిలేయమన్నారు. మన ఇంటికి ప్లంబర్ ఎందుకు వచ్చాడత్తయ్య? అదే నా బెడ్రూమ్ లో వాష్రూమ్ ట్యాప్స్ పనిచేయట్లేదు సీత, రిపేర్ చేయడానికి వచ్చాడు. నేను ఇందాక మీ రూమ్ కి కాఫీ తెచ్చినప్పుడు అతను అక్కడ లేడే. బాత్రూమ్ లో ఉన్నాడు. ఆ, ఆ సీత మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తోంది. మీరు అక్కడే కాపు కాసి సీతని కిడ్నాప్ చెయ్యాలి. సీతను కిడ్నాప్ చేయడానికి నువ్వు ఇస్తానన్న 10 లక్షలు ఇస్తే వెళ్ళిపోతాను. ఇచ్చారా? సరే సరే, ఇవ్వకపోతే మొత్తం గుట్టు బయట పెట్టేస్తాను. ఈ టెన్షన్ లో నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కాలు చెయ్యో పడిపోయేలా ఉంది. దానికంటే ఒకేసారి చావడం బెటర్. నేను విషయం తాగి చచ్చిపోతాను. చేసిందంతా చేసి నేను పాయిజన్ తాగుతుంటే అలా నిలబడి చూస్తావేంటి మహా? తొందరగా వచ్చి ఆపాలి కదా. నువ్వు తాగుతున్నది కాఫ్ సిరప్, దగ్గు మందు. ఆ? ఆ? పాపి చిరాయివు అని నువ్వు అంత త్వరగా పోవులే. నువ్వు చేస్తే నా ప్రాబ్లమ్స్ ఎవరి మీద నెట్టగలను? అందుకే నువ్వు బ్రతకాలర్చన. అంటే రోజు ఇలా నన్ను చంపేద్దామని నీ ఉద్దేశం? ఇప్పుడు నువ్వు చచ్చావు అంటే ఓడిపోయి చచ్చినట్టు. మన ఎనిమి సీత చావు చూడకుండా మనం పోకూడదు అర్చన. ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండమంటావు మహా? ఆ నాగుగాడు మన ఇంటికొస్తే వాణ్ణి మనం సీతకు ప్లంబర్ అని చెప్పి తప్పించుకున్నాం. కానీ ఆ సీతకు డౌట్ వచ్చింది, అది మనల్ని వదిలిపెట్టదు మహా.
ఇంతకు ముందు నువ్వు తప్పించుకోవడానికి నా చెయ్యి కాల్చావు. ఈసారి కాలు కాల్చావంటే కుంటిదాన్ని అయిపోతాను మహా. ఈసారి నీ వేలో కాలో కాల్చను, నాలుక కాలుస్తా. నోరు మూసుకొని పడుంటావు. ఇది చాలా దారుణం మహా. నువ్వు నన్ను ఇలా వాడుకుంటున్నావని నేను చచ్చిపోతాను అంటున్నాను. ఆ నాగుగాడు మా బెడ్రూమ్ లో దూరాడు. నా మొగుడు చూస్తుంటే అయ్యో నా గతి ఏమైపోయేది. నేను చచ్చిపోతాను మహా. అవునా? అయితే ఇది తాగే. ఇదేంటి? ఇది నిజమైన పాయిజన్. తాగే. నువ్వు పోతే గిరి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చేదాన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను. కమో తాగు. ఏంటి ఆలోచిస్తున్నావు? మహాలక్ష్మిని అర్థం చేసుకోకపోవడానికి, అమాయకంగా నమ్మడానికి నేను పాత సుమతిని కాదు. ఆవిడ 10 లక్షలు ఎవరికిచ్చిందో మీకు తెలుసా అత్తమ్మా? ఎవరో తన ఫ్రెండ్ ఇంద్రాణి దగ్గర ఇది వరకు తీసుకుందని, ఇప్పుడు తిరిగిచ్చిందని గిరితో చెప్పిందట. అదంతా అబద్ధం అత్తమ్మా. ఇందాకింటికి ప్లంబర్ అంటూ ఒకడు వచ్చాడు కదా, ఆ డబ్బులు వాడికిచ్చిందని నా అనుమానం. అంత డబ్బు వాడికెందుకిస్తుంది? వాడసలు ప్లంబరేనా? అదింకా పెద్ద అనుమానం. వాడొచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడంట, వెళ్ళేటప్పుడు పెద్ద బ్రీఫ్ కేసుతో వెళ్ళాడంట. సాంబಣ್ణ చెప్పాడు. ఆ బ్రీఫ్ కేసులో ఏముందని అడిగితే టూల్స్ అని చెప్పాడంట. సాంబಣ್ణ వాణ్ణి ఆపి బ్యాగ్ చెక్ చేయాలని నన్ను పిలుస్తుంటే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళొచ్చి సాంబన్నను తిట్టి వాణ్ణి బలవంతంగా పంపించేశారంట. నేనొచ్చేసరికి వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు డౌట్ వచ్చి అర్చన అత్తయ్య బాత్రూంలో చెక్ చేశాను. అక్కడ ప్లంబర్ ట్యాప్ రిపేర్ చేసినట్టు ఏమీ లేదు. వాళ్ళు కావాలని వాడు ప్లంబర్ అని అబద్ధం చెప్పారు. వాడు ప్లంబర్ కాకపోతే ఇంకెవడై ఉంటాడు?